హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సంవత్సరంలోనే బిగ్గెస్ట్ సేల్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఏమేమి బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి, 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఏమేమి మొబైల్స్ మీరు కొనొచ్చు అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. అక్కడ ఆఫర్స్లో లిస్టింగ్లో అయితే చాలా మొబైల్స్ పెట్టారు, బట్ నేనైతే మాత్రం ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో ఆ ప్రైస్ కేటగిరీస్కి తగ్గట్టు అండర్ 5,000 ఏది కొనాలి, అండర్ 10,000 ఏది కొనాలి, అండ్ ఓవరాల్గా అసలు పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్లో ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, వాటిల్లో ఏవి మీరు కొనొచ్చు, ఏవి మీరు కొనకూడదు అని క్లియర్గా ఈ రోజు వీడియోలో చెప్తాను. అండ్ ఒకసారి ఈ వీడియో చూసేదన్న మొబైల్ మీరు కొనాలని డిసైడ్ అయినా కానీ మాక్సిమం బడ్జెట్ రేంజ్లో ఉన్న మొబైల్ రివ్యూస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి మొబైల్ డిసైడ్ అయిన తర్వాత కూడా ఆ రివ్యూస్ కూడా మీరు చూసుకోండి. డిపార్ట్మెంట్ వైజ్ కెమెరా బాగుందా లేదా, బ్యాటరీ బాగుందా లేదా, ఆ రివ్యూస్ కూడా ఒకసారి తరువుగా చెక్ చేసుకొని క్లియర్ కట్ ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ కామన్ కార్డ్ ఆఫర్స్ చూసామంటే అమెజాన్లో వచ్చరికి SBI క్రెడిట్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి HDFC క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఫ్లిప్కార్ట్ లో అడిషనల్ గా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొంచెం క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. అండ్ అమెజాన్ లో వచ్చరికి అమెజాన్ పే ICICI మీద కొంచెం క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. బట్ ప్రైమర్లీ అమెజాన్ లో వచ్చరికి SBI కావాలి, ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి HDFC కార్డ్ కావాలి. ఇప్పుడు కాలాలు అయితే మారిపోయినాయి. ఒక 2-3 ఏళ్ల క్రితం అయితే క్రెడిట్ కార్డ్ లేనోడికి కూడా మంచి మంచి కూపన్ ఆఫర్స్ అని, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని అలా పెట్టి మొబైల్స్ తక్కువ కాస్ట్ లో అమ్మేవాళ్ళు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే మాత్రం ఇయర్ లో జరిగే బిగ్గెస్ట్ సేల్ అనే కానీ క్రెడిట్ కార్డ్ ఉన్నోడే కింగ్. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ కావాలి. క్రెడిట్ కార్డ్ ఉంటేనే మొబైల్స్ అయితే మీకు లోయెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి. క్రెడిట్ కార్డ్ లేకపోతే దొరకవు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ మొబైల్ లిస్ట్ స్టార్ట్ చేసామంటే 10,000 రూపాయల లోపు మీ బడ్జెట్ అనుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పోకో C65 అండ్ ఇంకోటి పోకో M6. పోకో C65 మీకు కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండానే 6,800 రూపాయలకి వస్తుంది. సో స్టార్టింగ్ బడ్జెట్లో నాకు ఫోన్ కావాలనుకున్న వాళ్ళు పోకో C65 నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ 5-6 వేల రూపాయలు కూడా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వాటన్నిటితో కంపేర్ చేస్తే పోకో C65 కొద్దిగా బెటర్. మీరు కొద్దిగా వాడుకోదగ్గ ఫోన్, లేదు కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటాను అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా క్లెయిమ్ చేసుకోగలనుకుంటే పోకో M6 మీరు తీసుకోవచ్చు. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 7,500 రూపాయల ప్రైస్కి వస్తుంది. ఇది పోకో C65 తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ఫోన్ అనమాట. అండ్ 10,000 రూపాయల కంటే కొద్దిగా ఎక్కువ ప్రైస్కి వెళ్తాను, ఇంకొద్దిగా బెటర్ మొబైల్ కావాలంటే ఒకటి మోటో G45. ఇది మీకు గుర్తుంటే ఇయర్ స్టార్టింగ్ లో మోటో G34 అని మన ఛానల్లో ఒక ఫోన్ రివ్యూ పెట్టాను. సేమ్ అదే ఫోన్ ఇది, కాకపోతే ప్రాసెస్ చేంజ్ ఉంటుంది. ఆ ఫోన్ లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. దానికి కొద్దిగా క్లాక్ స్పీడ్ పెంచేసి ప్రాసెసర్ పేరు మార్చేసి స్నాప్డ్రాగన్ 6S Gen 3 అని దీనిలో ఆ ప్రాసెసర్ పెట్టారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 8+128GB మోడల్ 11,000 రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ బేస్ మోడల్ 4+128GB వచ్చేసరికి 10,000 రూపాయల లోపు 9,999కి వస్తుంది. సో ఈ రెండిట్లో ఏ ర్యామ్ మోడల్, ఏ స్టోరేజ్ మోడల్ కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. నా బెటర్ సజెషన్ వచ్చేసరికి 8+128GB వెళ్ళిపోండి, 11,000 రూపాయలకి మంచి ఆఫరింగ్. అండ్ దాని తర్వాత 10 నుంచి 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మీకు అక్కడ చాలా ఆఫరింగ్స్ ఉంటాయి. నథింగ్ CMF Phone 1 అని, iQOO Z9X, Vivo T3X ఇట్లా చాలా ఆఫరింగ్స్ ఉంటాయి. బట్ నేనైతే ఓన్లీ 3 ఫోన్స్ మాత్రమే రికమెండ్ చేస్తా. అందులో నా ఫస్ట్ చాయిస్ వచ్చరికి పోకో X6. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 15,000 రూపాయలకి వస్తుంది. సో మీరు 10 నుంచి 15,000 రూపాయల్లో ఏ బడ్జెట్ లో ఉన్నా కానీ బెటర్ మీరు కొద్దిగా మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకొని పోకో X6 తీసుకోండి. దీనిలో ఒకటే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి. బట్ అది ఈ ఫోన్ ఫస్ట్ లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్ లో యావరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ ఫస్ట్ ఏ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయింది? 22,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. 22,000 రూపాయల దగ్గర దీని కెమెరాస్ యావరేజ్. కానీ 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే ఖచ్చితంగా దీని కెమెరాస్ పనిగానిస్తాయి. 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దీని కెమెరాస్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మిగిలిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా తోప్ లెవెల్ ఉంటుంది. ఆ ప్రైస్ కి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ డిస్ప్లేకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న మార్కెట్ లో 20,000 రూపాయల్లో కూడా దీని డిస్ప్లే బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ప్లే. అలాంటిది ఇది 15,000 రూపాయలకి వస్తుంది. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. ఖచ్చితంగా 15,000 రూపాయలకి దీన్ని మించిన ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అయితే మాత్రం రాదు. పవర్ఫుల్ ప్రాసెస్ వస్తాయి, బట్ ఇది వెల్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఎక్కువ హీట్ కాదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగానే డెలివరీ చేస్తుంది. ఈవెన్ గేమింగ్ కూడా మీరు బాగానే ఆడుకోవచ్చు. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్. 15,000 రూపాయల్లో నేను సజెస్ట్ చేయదగ్గ బెస్ట్ ఫోన్ అయితే ఇదే. ఇది కాదు అనుకుంటే సెకండ్ చాయిస్ మీకు అమెజాన్ లో ఉంటుంది సామ్సంగ్ గెలాక్సీ M35. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 13,750 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకున్న వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M35 ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు సామ్సంగ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, మంచి కెమెరాస్ తోడు వస్తుంది అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీనిలో మీకు పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. హెవీ గేమింగ్ చేసుకోవాలంటే దీనిలో మీరు హెవీ గేమింగ్ చేసుకోలేరు. Exynos 1380 ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ ఇంకోటి బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలంటే 1,300 రూపాయల దాకా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో 13,750 ప్లస్ మళ్ళీ 1,300 రెండు కలుపుకుంటే రఫ్ గా 15,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది సామ్సంగ్ లో కొత్తగా లాంచ్ అయిన ఫోన్, ఒక నెల క్రితమే లాంచ్ అయింది. ఖచ్చితంగా 15,000 రూపాయలకి అయితే మాత్రం సామ్సంగ్ లో ఈ ఫోన్ అయితే కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేదు ఈ రెండు ఫోన్స్ వద్దు, నాకు ఆ ప్రైస్ లో గేమింగ్ మెయిన్ ప్రయారిటీ, 90 FPS గేమింగ్ కావాలంటే నార్జో 70 టర్బోని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ రివ్యూ 2 రోజుల క్రితమే మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. దీనిలో 90 FPS గేమింగ్ అంటారు కానీ 90 FPS అయితే మీకు అంత కాన్స్టెంట్ గా రాదు. 60 FPS గేమింగ్ అయితే మాత్రం మీరు చాలా బాగా ఆడుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం ఓవరాల్ గా ఈ సేల్ మూమెంట్ లో ఇక్కడ నార్జో 70 టర్బో తీసుకునే కంటే
బెటర్ మీరు పోకో X6 తీసుకోండి. పోకో X6 అక్కడ 15,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. డిస్ప్లే పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ కంప్లీట్ ప్యాకేజ్. అండ్ చాలా మంది CMF ఫోన్ 1 చెప్పలేదు అంటారు. CMF ఫోన్ 1 కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 13,000 రూపాయలకి వస్తుంది. దానిలో కూడా ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. ఛార్జర్ కాస్ట్ వచ్చేసరికి 2,500 రూపాయల దాకా ఉంటుంది. సో CMF ఫోన్ 1 కొనుక్కొని దానికి మళ్ళీ ఎక్స్ట్రా 2,500 రూపాయలు ఛార్జర్ పెట్టే కంటే డైరెక్ట్ గా పోకో X6 తీసుకోవడం బెటర్ అని నేను అంటాను. CMF ఫోన్ 1 ఆ ప్రైస్ లో అంత గొప్పగా ఉండదు. CMF ఫోన్ 1 తోటి కంపేర్ చేస్తే పోకో X6 ఆ ప్రైస్ లో చాలా బెటర్. అండ్ చాలా మంది మోటో G85 గురించి కూడా అడుగుతారు. 16,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. మోటో G85 16,000 రూపాయలకి ఓన్లీ కెమెరాసే మీ మెయిన్ ప్రయారిటీ. అంటే దీనిలో కెమెరాస్ ఏమి తోపులు ఎవరు ఉంటాయని చెప్పట్లేదు, బట్ కెమెరాస్ లో కలర్స్ బాగుంటాయి అండ్ కెమెరాలో ఓవరాల్ ఇమేజ్ చూడడానికి బాగుంటుంది. కానీ జూమ్ చేసి చూసినప్పుడు ఈ డీటెయిల్స్ అయితే దీనిలో మిస్ అవుతాయి. సో నన్ను అడిగితే సేల్ మూమెంట్ లో 16,000 రూపాయలు మోటో G85 కూడా వర్త్ కాదు. నేను ఇంకా దీన్ని తక్కువ ప్రైస్ కి ఎక్స్పెక్ట్ చేశా. 14,000-15,000 రూపాయలు లోపు వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయమనేవాడిని. కానీ 16,000 రూపాయలకి అవసరం లేదు. అక్కడ ఎన్ని ఫోన్స్ ఉన్నా కానీ నేను తిరిగి ఒక ఫోనే చెప్తా, పోకో X6. కళ్ళు మూసుకొని 15,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో మీరు ఉంటే పోకో X6 తీసేసుకోండి. అక్కడైతే ది బెస్ట్ చాయిస్. లేదు 15,000 రూపాయల కంటే కొద్దిగా ఎక్స్ట్రా మనీ పెట్టుకుంటానంటే 17,500 రూపాయల దాకా రండి. 17,500 రూపాయలకి iQOO Z9s ఉంటుంది. iQOO Z9s కూడా అక్కడ మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది అండ్ Dimensity 7300 ప్రాసెసర్ తోడు వస్తుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్ లో బాగున్నాయి. మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా మంచి బ్యాటరీ లైఫ్ తోడు వస్తుంది. అండ్ దీంతో పాటు iQOO Z9 ఉంటుంది. iQOO Z9 వచ్చేసరికి 16,000 రూపాయలకి వస్తుంది. iQOO Z9 అండ్ iQOO Z9s రెండు కంపేర్ చేసుకుంటే iQOO Z9 లో జస్ట్ ఒక 10% పర్ఫార్మెన్స్ మాత్రం బూస్ట్ ఉంటుంది. ఆ 10% పర్ఫార్మెన్స్ బూస్ట్ ఒకటి తప్పించి డిస్ప్లే డిపార్ట్మెంట్ లో చూసుకున్న, కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకున్న బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి iQOO Z9s లోనే ఉంటుంది. సో ఇక్కడ iQOO Z9 తీసుకునే కంటే కూడా iQOO Z9s తీసుకోండి. అది మీకు ఓవరాల్ కంప్లీట్ బెటర్ ప్యాకేజ్ అనమాట. అండ్ ఇక 20,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో అక్కడ మీకు టోటల్ గా 3 ఆఫరింగ్స్ ఉంటాయి. 3 కూడా ఫ్లిప్కార్ట్ లోనే ఉంటాయి. ఒకటి పోకో X6 Pro, నథింగ్ ఫోన్ 2a అండ్ మోటో H50 ఫ్యూజన్. ఈ మూడిట్లో గేమింగ్ నా మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు పోకో X6 Proకి వెళ్ళిపోవచ్చు. దీనిలో గేమింగ్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో ది బెస్ట్ ఉంటుంది. అండ్ దీనిలో బాగా లేని ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఒకటి కెమెరాస్ అయితే కొద్దిగా యావరేజ్ ఉంటాయి, బట్ ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం నాకు నచ్చింది. ఫ్రంట్ కెమెరా బాగుంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చరికి కొద్దిగా చీప్ ఉంటుంది. అన్ని ఫోన్స్ లో కూడా బిల్డ్ క్వాలిటీ యావరేజ్ లో చీప్ గానే ఉంటుంది, కానీ బట్ ఇది చూడడానికి కూడా చీప్ ఉంటుంది. లుకింగ్ వైజ్ గా కూడా అంత బాగుండదు. సో బిల్డ్ క్వాలిటీ చీప్ ఉన్నా పర్లేదు, కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు. బెస్ట్ డిస్ప్లే కావాలి, బెస్ట్ గేమింగ్ కావాలి, బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే పోకో X6 Pro మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,000 రూపాయలకి వస్తుంది. లేదు గేమింగ్ నాకు అంత మెయిన్ ప్రయారిటీ కాదు, నాకు ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి, నాకు ఫోన్ లుకింగ్ వైజ్ గా బాగుండాలి, యూనిక్ లుకింగ్ ఉండాలి అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుండాలి అండ్ మంచి కెమెరాస్ రావాలంటే నథింగ్ ఫోన్ 2a మీకు మంచి చాయిస్ అవుతుంది. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,000 రూపాయలకి వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఛార్జర్ మళ్ళీ దీనికి మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. అది ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అనమాట. బట్ అయినా కానీ ఛార్జర్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు కలుపుకొని కూడా నథింగ్ ఫోన్ 2a అయితే ఆ ప్రైస్ కి చాలా మంచి చాయిస్. అండ్ మెయిన్లీ UI నథింగ్ OS తోటి వస్తుంది. UI ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా ఆ ప్రైస్ లో మీకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా తోటి వస్తుంది. కెమెరాస్ అయితే ఫస్ట్ లో లాంచ్ అయినప్పుడు అంత బాగాలేవు, కానీ ఇప్పుడైతే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్ లో. సో ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ చేసి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 2 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు వన్ అండ్ ఓన్లీ ఆస్పెక్ట్ కెమెరాసే కావాలి, కెమెరాసే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మోటో H50 ఫ్యూజన్ కి మీరు వెళ్ళొచ్చు. మోటో H50 ఫ్యూజన్ లో ఆ ప్రైస్ లో ది బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమర్లీ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే మాత్రం తోపు లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని రివ్యూ కూడా మంచి చాలా ఉంటుంది, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. బట్ దీనిలో కెమెరాస్ ఒకటి తప్పించి మిగతా అన్ని కూడా నాకు ఇప్పుడు ఎందుకో నథింగ్ ఫోన్ 2a బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది అయితే మూడు విషయాలు. ఒకటి నథింగ్ ఫోన్ 2a లో ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది అండ్ ఛార్జర్ రాదు. అయినా పర్లేదు, ఛార్జర్ కి నేను ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుంటానంటే నథింగ్ ఫోన్ 2a మీరు తీసుకోవచ్చు. లేదు నాకు కర్వ్డ్ డిస్ప్లే కావాలి, ఛార్జర్ బాక్స్ లో కావాలి అండ్ ఆ ప్రైస్ లో ది బెస్ట్ కెమెరాస్ నేను మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మోటో మీరు తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఆస్పెక్ట్ UI నథింగ్ లో నథింగ్ OS ఉంటుంది. నథింగ్ OS అయితే చాలా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది అండ్ కస్టమైజేషన్స్ కూడా బాగుంటుంది. అదే మోటోలో వచ్చరికి జస్ట్ స్టాక్ యానోడ్ ఉంటుంది. ఓన్లీ స్టాక్ యానోడ్ కావాలంటే మోటోకి మీరు వెళ్ళొచ్చు. లేదు కొద్దిగా కస్టమ్ UI కావాలి, UI నాకు ఎక్కువ కాలం బోర్ కొట్టకూడదు, ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉండాలంటే మాత్రం నథింగ్ మీకు తోప్ లెవెల్ UI తోటి వస్తుంది. అండ్ ఇక 20 నుంచి 25,000 రూపాయల దగ్గర అక్కడ బెస్ట్ చాయిస్ వచ్చేసరికి నన్ను అడిగితే ఫ్లిప్కార్ట్ లో Vivo T3 Pro ఉంటుంది అండ్ అమెజాన్ లో iQOO Z9s Pro ఉంటుంది. ఈ రెండు కూడా సేమ్ ఫోన్స్, ఒకటి ఫ్లిప్కార్ట్ లో ఒకటి అమెజాన్ లో ఉంటాయి. మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉంటే ఆ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఇది 22,000 రూపాయలకి అయితే మాత్రం చాలా మంచి ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు కర్వ్డ్ డిస్ప్లే కాదు, కర్వ్డ్ డిస్ప్లే కాకుండా నాకు ఫ్లాట్ డిస్ప్లే మాత్రమే కావాలంటే అప్పుడు మీరు OnePlus Nord CE4 ని కన్సిడర్ చేయొచ్చు. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 21,999 ప్రైస్ కి వస్తుంది. అండ్ అలాగే ఫోన్ తో పాటు OnePlus Nord Buds 2R కూడా ఫ్రీగా వస్తాయి. అండ్ ఇంకోటి పోకో F6 ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇది మీకు 22,000 రూపాయలకి వస్తుంది. 22,000 రూపాయలు ఇది ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ అనమాట.
ఇది ఆ ప్రైస్ లో మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే చాలా బాగుంటుంది, ఫ్లాట్ డిస్ప్లే ఇది అండ్ 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఒక క్వశ్చన్ అడగొచ్చు, పోకో F6 తీసుకోవాలా, ఐక్యూ Z9s Pro తీసుకోవాలా, OnePlus Nord CE4 తీసుకోవాలని. కర్వ్డ్ డిస్ప్లే అయినా పర్లేదు, పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు, ది బెస్ట్ కెమెరాస్ కావాలంటే ఐక్యూ Z9s Pro కి మీరు వెళ్ళిపోవచ్చు. లేదు కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు, ఫ్లాట్ డిస్ప్లే తోటి రావాలనుకుంటే అప్పుడు అక్కడ మీరు OnePlus కి పోకోకి మధ్యలో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నా పిక్ వచ్చేసరికి OnePlus కంటే కూడా పోకోనే నేను పిక్ చేసుకుంటా. ఎందుకంటే OnePlus లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఆ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే 8s Gen 3 ప్రాసెసర్ చాలా బెటర్ ప్రాసెసర్. అండ్ OnePlus లో లేని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా పోకోలో మీకు ఉంటాయి. లైక్ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంటుంది అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తోటి వస్తుంది. ఆ డిస్ప్లే ఒక్కదాని కోసం నేను పోకోకి షిఫ్ట్ అయిపోతా. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ ప్రెసెంట్ మనం 83,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. తొందరగా ఈ సంవత్సరం వీలైతే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలనుకుంటున్నాను. అయిద్దో లేదో తెలియదు, బట్ నేనైతే ఇప్పుడు నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే ఇస్తున్నాను. సో ఛానల్లో కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ సేల్ స్టైల్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే యాక్టివ్ గా ఉంటుంది, TTS డీల్స్ అని ఉంటుంది. పక్కన QR కోడ్ ఇస్తున్నాను, వీలైతే డీల్ ఛానల్ కూడా జాయిన్ అయ్యి పెట్టుకోండి. మాకు వీలైనంత వరకు ది బెస్ట్ డీల్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మోస్ట్లీ స్క్రాప్ డీల్స్ అయితే ప్రొవైడ్ చేయం అండ్ స్పామ్ చేయము. మాక్సిమం వర్తీ డీల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా మొబైల్ కొనడానికి డిసైడ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అనేక అఫిలియేట్ లింక్స్ కూడా ఉంటాయి. ఆ అఫిలియేట్ లింక్స్ ద్వారా వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మొబైల్ ఫోన్స్ అనే కాదు, నాకు ఒకవేళ ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ చేయాలంటే మాత్రం మీకు అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కానీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కానీ టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో కానీ ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎంటర్ అయ్యి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అక్కడి నుంచి సెర్చ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి, కొత్త ఫోన్స్ కొని రివ్యూ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 25,000 రూపాయల పైన ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,500 రూపాయలకి రియల్మీ GT60 వస్తుంది. ఈ రియల్మీ GT60 ఆ ప్రైస్ లో తీసుకునే కంటే కూడా దీనికంటే పోకో F6 ని కన్సిడర్ చేయడం బెటర్. అండ్ చాలా మంది 25,000 రూపాయలు మోటో H50 తీసుకోవచ్చు అని అడుగుతారు. మోటో H50 ఆ ప్రైస్ లో నన్ను అడిగితే కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే మోటో H50 మీకు హైప్ బాగుంటుంది, మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేట్ అంటారు, అదంటారు ఇదంటారు. బట్ ప్రాక్టికల్లీ అది అంతకు బాగాలేదు. ఫోన్ అయితే కొద్దిగా ఓవర్ హీట్ అవుతుంది అండ్ లాగ్ అయిపోతుంది. అండ్ మిలిటరీ స్టాండర్డ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. మోటో H50 ఇది మిలిటరీ స్టాండర్డ్ తోటి వస్తుంది, బట్ కింద పడితే స్క్రీన్ పగిలిపోయింది అండ్ సైడ్ ఫ్రేమ్ కూడా డెంట్ వచ్చేసింది. సో మిలిటరీ స్టాండర్డ్ కోసం మోటో H50 అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 25,000 రూపాయలకి బెటర్ మోటో H50 అయితే అవాయిడ్ చేసేసండి. మీరు కొన్న తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ లో మీరు సాటిస్ఫై అవుతారు, కానీ మెయిన్లీ హీటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మీరు సాటిస్ఫై కాలేరు. అండ్ ఇంకోటి మోటో H50 నియో కొత్తగా లాంచ్ అయిన ఫోన్, ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి వస్తున్నట్టుంది. ఆ ప్రైస్ లో దీనిలో అన్ని బాగానే ఉంటాయి. చిన్న డిస్ప్లే తోడు వస్తుంది, 6.4 inch డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే అండ్ మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ తోడు వస్తుంది. బట్ అక్కడ మెయిన్ కాంప్రమైజ్ మీకు బ్యాటరీలో ఉంటుంది. 4300 mAh బ్యాటరీ. సో ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మాత్రం బ్యాటరీ రాదు, అదైతే మైండ్ లో పెట్టుకోండి. అండ్ 15,000 రూపాయలు ఆఫర్ చేసే ప్రాసెసర్ Dimensity 7300 ప్రాసెసర్ ని వీళ్ళు 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొని వచ్చారు. ప్రాసెసర్ బ్యాటరీ ఆ ప్రైస్ కి అంత వర్తీ కాదు. ప్రాసెసర్ బ్యాటరీ బాగాలేకపోయినా పర్లేదు, కాంపాక్ట్ ఫోన్ కావాలి అండ్ టెలిఫోటో లెన్స్ తోటి ఆ ప్రైస్ లో ఒక ఫోన్ కావాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ బ్యాటరీ కాంప్రమైజ్ కి అయితే మాత్రం మీరు రెడీ అయిపోండి. అండ్ 30,000 రూపాయల దగ్గర మళ్ళీ 3 ఆఫరింగ్స్ ఉంటాయి. Samsung Galaxy S23 FE ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి వస్తుంది. మోటో H50 Pro ఇది కూడా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి వస్తుంది. అండ్ Vivo T3 Ultra ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 29,000 రూపాయలకి వస్తుంది. వీటిలో నా పిక్ వచ్చేసరికి ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి, ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేయాలి, ఓవర్ హీటింగ్ ఇష్యూ ఉండకూడదు, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, కర్వ్డ్ డిస్ప్లే తోటి రావాలనుకున్న వాళ్ళు Vivo T3 Ultra మీరు తీసుకోవచ్చు. ఈ Vivo T3 Ultra మన ఛానల్లో ఇంకా రివ్యూ రాలేదు, చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ సేల్స్ హడావుడిలో పడి ఫస్ట్ సేల్ లో నేనైతే ఆర్డర్ చేయలేదు. రేపు 26వ తారీఖు Vivo T3 Ultra ఆర్డర్ చేసి మన ఛానల్ రివ్యూ కూడా చేస్తాను. అండ్ నన్ను అడిగితే 30,000 రూపాయల లోపు ఇది ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ చాయిస్ అనమాట. అండ్ లేదు ఇది కాదనుకుంటే Samsung Galaxy S23 FE మీరు తీసుకోవచ్చు. ఈవెన్ చెప్పాలంటే Samsung Galaxy S23 FE Vivo T3 Ultra కంటే కూడా మంచి చాయిస్. కాకపోతే దీనిలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఇది పర్ఫార్మెన్స్, ఇది గేమింగ్ అయితే అంత పనికిరాదు. సో గేమింగ్ మీ మైండ్ లో ఉంటే మాత్రం S23 FE అసలు తీసేయండి. ఇది Exynos 2200 ప్రాసెసర్ వస్తుంది. ఇది జనరల్ టాస్క్లకు ఓకే కానీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చరికి బ్యాటరీ డిపార్ట్మెంట్ 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. దీని బ్యాటరీ అయితే కొద్దిగా కాంప్రమైజ్, ఒక ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ అయితే రాదు. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ ఉన్నా పర్లేదు, నాకు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ కావాలి, ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరాస్ కావాలి అండ్ ఫ్లాగ్షిప్ రేంజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి. మెయిన్లీ Samsung UI కావాలనుకున్న వాళ్ళు Samsung Galaxy S23 FE ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోటో H50
Pro. Moto H50 Proలో అయితే మాత్రం మీకు తోప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి. ఆ లెవెల్లో టెలిఫోటో కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మంచి కెమెరాతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరాస్ ఉంటాయి. ఆ ప్రైస్ లో నాకు కెమెరాస్ మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు Moto H50 Proని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు కెమెరాస్ మాత్రమే నాకు మెయిన్ ఇంపార్టెంట్ కాదు, టెలిఫోటో కెమెరా లేకపోయినా పర్లేదు అనుకుంటే బెటర్ నా సజెషన్ వచ్చరికి Vivo T3 Ultra తీసుకోండి. Vivo T3 Ultra పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, కెమెరాస్ పరంగా కానీ ఓవరాల్ వెల్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. Vivo T3 Ultra కాదు, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే అప్పుడు S23 FEకి మీరు వెళ్ళొచ్చు. లేదు ఇదంతా కాదు, కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటాను, 32,000 రూపాయల దాకా వెళ్తానంటే అక్కడ మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి Pixel 8 ఉంటుంది అండ్ ఇంకోటి iQOO Neo 9 Pro ఉంటుంది. వీటిలో iQOO Neo 9 Pro ఇది కొద్దిగా అండర్ రేటెడ్ ఫోన్ అయినా కానీ iQOO Neo 9 Pro అయితే అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది, 1.5K ప్యానెల్ అండ్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తోడు వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. రియల్ టైమ్ లో నేను కెమెరా సెట్ చేస్తాను, చాలా మంచి కెమెరాస్ తోడు వస్తుంది. బట్ కెమెరాస్ లో టెలిఫోటో కెమెరా ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండవు అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా మంచి బ్యాటరీ లైఫ్ తోడు వస్తుంది. సో 32,000 రూపాయలకి ఒక ఆల్రౌండర్ ఫోన్, ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేసి ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు iQOO Neo 9 Pro కన్సిడర్ చేయొచ్చు. బట్ అవుట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు లాస్ట్ టైం ఒక 2 నెలల క్రితం తెచ్చిన ప్రైమ్ డే సేల్స్ లోనే iQOO Neo 9 Pro 30,000 రూపాయల కంటే తక్కువ ప్రైస్ లో తెచ్చారు. బట్ ఈసారి 32,000 రూపాయలు పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం iQOO Neo 9 Pro బేస్ మోడల్ 8+128GB సేల్ కి తీసుకొని వచ్చారు. బట్ ఈసారి బేస్ మోడల్ సేల్ కి తీసుకొని రావట్లేదు, డైరెక్ట్ గా 8+256GB మోడల్ సేల్ కి తీసుకొని వస్తున్నారు. సో అందుకని ఈసారి సేల్ ప్రైస్ అయితే కొద్దిగా iQOO Neo 9 Pro పెరిగింది. లేదు 30,000 రూపాయల దాకా పెడతాను, ఐకూలు గీకులు నాకు వద్దనుకుంటే Pixel 8 కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,000 రూపాయలకి వస్తుంది. కాకపోతే Pixel 8 మీరు తీసుకునేటప్పుడు ఒకటైతే మైండ్లో పెట్టుకోండి, స్టిల్ ఫోటోగ్రఫీ మీరు ఫోటోస్ తీసుకోవడానికి అయితే మాత్రం Pixel 8 ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే వీడియోస్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉండదు. ఫోటోస్ కి బాగుంటుంది బట్ ఫోటోస్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే వీడియోస్ లో ఉండదు. అండ్ ఇంకోటి గూగుల్ స్టాక్ యాడ్ తో రావాలి, గూగుల్ ఫాస్ట్ అప్డేట్స్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు Pixel తీసుకోండి. బట్ ఈ రెండు పాజిటివ్ పాయింట్స్ తో పాటు ఒక నెగిటివ్ పాయింట్ కి అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోండి, అదే పర్ఫార్మెన్స్. ఇందులో గేమింగ్ అసలు మీరు తలకిందులుగా తప్పసి చేసినాక ఆడుకోలేరు. అంటే ఓకే జస్ట్ క్యాజువల్ గేమింగ్ అయితే ఓకే, కానీ ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో ఉండదు. జస్ట్ జనరల్ యూస్ కి గూగుల్ బ్రాండ్ లో గూగుల్ సాఫ్ట్వేర్ తో మంచి కెమెరాస్ తో ఫోన్ కావాలనుకున్న వాళ్ళు Pixel 8 మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే 35,000 రూపాయల దగ్గర OnePlus 12R ఉంటుంది. OnePlus 12R Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తోడు వస్తుంది అండ్ మంచి ఫోన్ ఇది, కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది, 1.5K ప్యానెల్. ఓవరాల్ ఫోన్ మొత్తం బాగానే ఉంటుంది. ఫోన్ అప్పుడు నేను రివ్యూ చేశాను, రివ్యూ చేసినప్పుడు అయితే కెమెరాస్ కొద్దిగా యావరేజ్ అనిపించినాయి. బట్ ఇప్పుడు అప్డేట్స్ ద్వారా కెమెరాస్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. 35,000 రూపాయలకి OnePlus 12R ఒకవేళ మీ మైండ్ లో ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 38,000 రూపాయల దగ్గర కార్డ్ ఆఫర్ సేల్ లేకుండానే Samsung Galaxy S23 వస్తుంది. కార్డ్ ఆఫర్ సేల్ లేకుండానే, విత్ కార్డ్ ఆఫర్స్ ఇది మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే రావచ్చు. సో 38,000 రూపాయలకి S23 మంచి చాయిస్. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తాయి. అండ్ డిస్ప్లే గురించి సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ AMOLED డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే వాడతారు. ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా తక్కువ ఉంటుంది, 6.2 ఇంచ్. కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. కాకపోతే ఒకటే ఒక కాంప్రమైజ్ ఏంటంటే బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉంటుంది. మీరు లైట్ యూజర్ అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే వస్తుంది, హెవీ యూజర్ అయితే ఫుల్ వర్కింగ్ డే రాకపోవచ్చు. అండ్ ఛార్జర్ కూడా మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా మనం 50,000 రూపాయల దగ్గరికి వెళ్ళాలి. 50,000 రూపాయల దగ్గర రెండు ఆఫరింగ్స్ ఉంటాయి. ఒకటి Moto H50 Ultra, ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 49,999 వస్తుంది. అండ్ ఇంకోటి iQOO 12, ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 47,000 రూపాయల చేంజ్ కి అయితే వస్తుంది. ఈ రెండు కూడా నాకు అంత వర్తీ డీల్స్ లాగా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే రెండు కూడా 50,000 రూపాయలకి 47,000 రూపాయల ప్రైస్ కి ఎప్పుడో వచ్చినాయి. అండ్ వీటిని కన్సిడర్ చేయమని కూడా నేను చెప్పను. 50,000 రూపాయల దాకా వెళ్తే ఏదైనా సామ్సంగ్ లో కానీ యాపిల్ లో కానీ ఏదైనా ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోమని నేను చెప్తా. లేదు అంతగా ఈ రెండు ఫోన్స్ లో మీ మైండ్ లో ఏదో ఒక ఫోన్ పిక్ చేసుకోవాలనే ఆలోచన ఉంటే Moto H50 Ultra కంటే కూడా iQOO 12 పిక్ చేసుకోండి. iQOO 12 లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ OnePlus 12 ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ 56,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. ఇదే 56,000 రూపాయల ప్రైస్ కి OnePlus 12 తో పాటు OnePlus 12 మీరు కొంటే OnePlus Buds Pro 2 కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ బడ్స్ వాల్యూ వచ్చరికి దగ్గరగా 8,000 రూపాయల దాకా ఉంటుంది. బట్ నన్నైతే ఈ బడ్స్ ఇవన్నీ బండిల్ లేకుండా OnePlus 12 50,000 రూపాయలు లోపు తెచ్చి ఉండాల్సిందే. ఇప్పుడు 56,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ అనేది కొద్దిగా ఎక్కువే. ఇప్పుడు OnePlus 12 కొనుక్కునే ప్రతి వాళ్ళకి కూడా బడ్స్ కావాలని లేదు కదా, సో అలాంటప్పుడు బడ్స్ లేకుండా ఆఫర్ ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. ఇప్పుడు 56,000 రూపాయలకి నేనైతే OnePlus 12 బడ్స్ కూడా మీకు అవసరం, మంచి క్వాలిటీ బడ్స్ కావాలనుకున్న వాళ్ళు కన్సిడర్ చేయండి. కానీ లేదంటే OnePlus 12 కూడా ఆ ప్రైస్ కొద్దు. OnePlus 12 కంటే కూడా iQOO 12 మీకు చాలా వర్తీ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ Samsung Galaxy S23 Ultra, ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 70,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. ఇది 1 year ఓల్డ్ జనరేషన్ మోడల్, లాంచ్ అయ్యి దాదాపు 1.5 year పైన అయింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా S23 Ultra మీరు కళ్ళు మూసుకుని కన్సిడర్ చేయొచ్చు. S Pen తోడు వస్తుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ తోడు వస్తుంది. సామ్సంగ్ లో ఒక ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు 70,000 రూపాయల్లో కళ్ళు మూసుకొని S23 Ultra అయితే
కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడతో ఆండ్రాయిడ్ డీల్స్ అయితే అయిపోయినాయి. ఇక ఐఫోన్స్ డీల్స్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ అమెజాన్ లో ఐఫోన్ 13 మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 37,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. 37,000 రూపాయలకి ఇప్పుడు ఐఫోన్ 13 తీసుకునే కంటే కూడా ఐఫోన్ 15 మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను వాడుతున్న ఐఫోన్ 13 ఇలా బ్యాటరీ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే రాదు. కొత్తలో బాగానే ఉంటుంది కానీ టైం గడిచే కొద్దిగా బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. బట్ స్టిల్ మీకు తక్కువ బడ్జెట్ ఉంది, 40,000 రూపాయల లోపే ఐఫోన్ కావాలి, ఒక ఐఫోన్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఐఫోన్ 13 తీసుకోవచ్చు. లేదు అలా కాదు ఎట్లాగో 30,000 రూపాయల దాకా వచ్చాను, కొద్దిగా నేను డబ్బులు యాడ్ చేసుకుంటాను, లేదంటే ఈఎంఐలో పెట్టి తీసుకుంటానంటే ఐఫోన్ 15 కి మీరు వెళ్ళిపోండి. ఐఫోన్ 15 లో ప్రెసెంట్ ఇప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఐఫోన్ 15 ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డీల్ అయితే రివీల్ కాలేదు, బట్ 50,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లోనే వస్తుంది. ఐఫోన్ 15 కి ఐఫోన్ 13 కి చాలా తేడా ఉంటుంది. ప్రైమరీ కెమెరాస్ అయితే మారిపోతాయి. ప్రైమరీ కెమెరా ఐఫోన్ 15 లో చాలా బెటర్ ఉంటుంది 13 తోటి కంపేర్ చేస్తే. అండ్ 13 మీకు లైట్నింగ్ పోర్ట్ తోటి వస్తుంది, అదే 15 వచ్చేసరికి టైప్ సి పోర్ట్ తోటి వస్తుంది. అండ్ 13 మీకు నార్మల్ ట్రెడిషనల్ లాంచ్ తోటి వస్తుంది. 15 లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. సో 13 కి 15 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ మీరు బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలను అనుకుంటే 13 కంటే కూడా 15 కి వెళ్ళిపోండి. అండ్ దాని తర్వాత 15 ప్రో మోడల్స్ మీద ఫ్లిప్కార్ట్ లో డీల్స్ రివీల్ చేశారు. 15 ప్రో వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 89,990 అంటే 90,000 రూపాయలకి వస్తుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 110,000 రూపాయలకి వస్తుంది. 110,000 రూపాయల దాకా మీరు వచ్చారంటే యూఎస్ నుంచో లేదంటే ఏదన్నా అదర్ కంట్రీ నుంచో లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ నే మీరు 120,000కి అలా తెప్పించుకోవచ్చు. ఒక జనరేషన్ ఓల్డ్ మోడల్. అండ్ 15 ప్రో మ్యాక్స్ లో మేజర్లీ హీటింగ్ ఇష్యూ ఉంది. ఆ హీటింగ్ ఇష్యూలు అవన్నీ తప్పించుకోవాలంటే 16 ప్రో మ్యాక్స్ కి వెళ్ళిపోండి. లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్ వాడుతున్న ఫీల్ ఉంటుంది. ఇది ఓవరాల్ గా సేల్స్ మీద నా వీడియో అయితే. ఈ వీడియో తోటి మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ మీకున్న కన్ఫ్యూజన్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూస్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.